చిరంజీవికి అవమానమే కాదు, మరి జగన్ కూడా అవమానించాడు కదా బాలకృష్ణ. సైకో సైకో అన్నారు. అన్నాడు. సైకో. సార్ మరి జగన్ కి అవమానించినా పర్వాలేదు, చిరంజీవిని మాత్రం అవమానించకూడదు అని అంటున్నారా? నాకు అర్థం కాని విషయం. అఫ్ కోర్స్ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనుకుంటాను. ఎస్ సార్. ఆ, ఈ జగన్ కూడా క్షమాపణ చెప్పాలి అని అన్నారు. ఎస్. కానీ బట్ ఏదైనా మనకు అర్థం కావాల్సింది, ఇదర్ ఆల్ చీప్ పాలిటిక్స్. ఎందుకంటే నిజమే వైసీపీకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య దూరము పెంచాలని చూసేది ఒక ఎత్తు కదా. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెంచాలన్నది రెండవ ఎత్తు కదా. గతంలో జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా వైసీపీ దీన్ని ఉపయోగించుకోవాలని చూసింది. అల్లు అర్జున్ పవన్ మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు కూడా దాంట్లో తలదూర్చి ఉపయోగించుకోవాలని చూసింది. ఇదేమీ ఆశ్చర్యపడాల్సిన, రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి శిబిరాలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఉన్నప్పుడు దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. అందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. యూ కెన్ అండర్స్టాండ్ దాట్. కానీ ఇది పెద్ద రాజకీయంగా ఉపయోగపడుతుందా? ఇప్పుడు చిరంజీవిని కాపు సామాజిక వర్గం అని ప్రతిరోజు రాస్తున్నారు. చిరంజీవి కాపు సామాజిక వర్గానికి నాయకుడు కాదు, తెలుగు ప్రజలందరికీ అభిమానం అన్నట్టు. అఫ్ కోర్స్ కాపుల్లో చిరంజీవి అంటే ఎక్కువ అభిమానం ఉంటే ఉండవచ్చు. మన దేశంలో కులం వాస్తవం, అందులో ఆంధ్రప్రదేశ్లో కులం ఇంకా ఎక్కువ వాస్తవం. నేను పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం చూశాం కదా. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, డలాస్లో కూడా మనం చూస్తాం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల ముందు డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేశారు. నందమూరి బాలకృష్ణ సినిమా వస్తే ఇంకో వర్గం వాళ్ళు ముందుకు వస్తారు, కార్లలో పెద్ద ర్యాలీలు తీస్తారు. ఇక్కడ స్థానికంగా ఉండే వైట్ అమెరికన్స్ కి అది చిరాగ్గా కూడా మారుతుంది.